గంపల సూర్యనాగప్రభ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఏడిద, మండపేట మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. విద్యార్థులారా, ఈరోజు మనం రామాయణంలో 2వ కాండమైన అయోధ్య కాండ గురించి తెలుసుకోబోయే ముందు మనకున్నటువంటి 6 కాండల పేర్లు ఒకసారి తెలుసుకుందాం. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధాకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. రామాయణంలో 2వ కాండ అయిన అయోధ్యకాండ ద్వారా విద్యార్థులు సాధించే అభ్యసన లక్ష్యాలు. 1. శ్రీరాముడు వనవాసానికి వెళ్తుంటే రథాన్ని నీడలా ప్రజలు అనుసరించారని తెలుసుకుంటారు. 2. కైకేయికి మంథర దుర్బోధ చేసిందని గుర్తిస్తారు. 3. మునీశ్వరుల ఆశీస్సులతో సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారని గ్రహిస్తారు. విద్యార్థులారా, అయోధ్యకాండలోని మిగిలిన పాఠము చర్చించుకుందామా? కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయనా, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు. అడవిని అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. రాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి 2 వైపులా వెనుక భాగంలో వేలాడారు. మంగళ వాద్యఘోషతో మార్మోగవలసిన అయోధ్య ఆర్తనాదాలతో నిండిపోయింది. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. రథం తమసా నదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్లను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపే అక్కడి నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు. తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. రథం వేదశ్రుతి, గోమతి, సనందిక నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగిబేరపురమున్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుణ్ణి చూసి రాముడు
లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచాడు. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకువెళ్ళాలని నావికులకు సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనక సీత, ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు సుతిమెత్తగా తిరస్కరించాడు. జనులకు అందుబాటులో ఉండని, ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. 10 కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడన్నాడు. మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు. దశరథుడు గతంలో తాను మునిబాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్ర వియోగానికి కారణమనుకున్నాడు. శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది. దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురుమన్నారు. దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు. మంధరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి. ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను. చతురంగ బలాలను సిద్ధపరచండి. నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు.
భరతుడు అయోధ్యావాసులతో కూడి బయలుదేరాడు. శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణించారందరూ. అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టెక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు. మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని, రాజువు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. కాని తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముణ్ణి నాస్తికవాదంతో ఒప్పింపజూచాడు జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు. కాని జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదుకల మీదనే రాజ్య పాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావం అంటే ఇది. భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలనిచ్చింది. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకుని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. పిల్లలు, ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ పాఠాన్ని వీడియో రూపంగా చూద్దామా? జయము మహారాజా, కైకేయి మహారాణి తమరిని చూడాలనుకుంటున్నారు. కైకేయి, ఏమిటిలా వెలవెలబోతున్నావు? అందరూ రాముని పట్టాభిషేకం ఏర్పాట్లు ఉత్సాహంగా జరుపుతుంటే నువ్వేంటి శోకంలో ఉన్నావు? మీకు జ్ఞాపకం ఉందా? చాలా కాలం క్రితం మనం దేవదానవుల యుద్ధంలో పాల్గొన్నప్పుడు నేను మీ ప్రాణాల్ని రక్షించాను. అప్పుడు మీరు సంతోషించి నాకు 2 వరాలిచ్చారన్న విషయం. వాటిని ఈ రోజే అమలు జరపాలి. అంతే కదా. అయితే వెంటనే అడుగు కైకేయి. నా రాముని పట్టాభిషేకానికి సమయం ఆసన్నమవుతోంది. 1. రామునికి బదులుగా నా కుమారుడు భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. 2. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసేట్లు ఆజ్ఞాపించాలి.
అయ్యో కైకేయి, దీనికి బదులు ఆనాడు యుద్ధములో గాయపడ్డప్పుడే నువ్వు నన్ను చంపి ఉండాల్సింది. రామా, నేను తప్పు చేశాను. రాజ్య పరిపాలన ఇవ్వడానికి బదులుగా నేను నీకు అరణ్యవాసాన్ని ఇస్తున్నాను. నన్ను క్షమించు రామా, నేను నిస్సహాయుణ్ణి. నా వంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో జీవించడమే వ్యర్థం. వ్యర్థం సుమా. ఓ భగవంతుడా, నాకు మృత్యువుని ప్రసాదించు. పట్టాభిషేకం జరగవలసిన రాముడు భోగభాగ్యాలను వదిలి వనవాసానికి బయలుదేరాడు. అతనితో పాటు సహోదరుడు లక్ష్మణుడు, భార్య సీత కూడా బయలుదేరారు. మంగళవాయిద్యాలు మారుమోగవలసిన అయోధ్యలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. దారి పొడవునా పౌరులో కన్నీళ్లతోనే వీడ్కోలిచ్చారు. వద్దు రామా, వద్దు, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. రామా, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. సుమంత్ర, సెలవిప్పించండి. రాకుమారా, మిమ్మల్నే నమ్మి వచ్చిన వీరంతా రేపు ఉదయం లేచి మీ గురించి అడిగితే నేనేమి సమాధానం చెప్పను. వీరంతా నగరంలో నివసించవలసిన వారు. మా మీదున్న ప్రేమ చేత మా వెంట ఇక్కడి వరకు వచ్చారు. అలసటతో మైమరిచి నిద్రపోతున్నారు. బాగా నిద్రపోనివ్వండి. మా తల్లిదండ్రులను మీరు చూసుకుంటారన్న నమ్మకంతో మేము సెలవు తీసుకుంటున్నాం. గుహుడు పడవ నడపగా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు అందులో ప్రయాణిస్తున్నారు. అయోధ్య మా మాతృభూమి. మేము పుట్టి పెరిగిన నీ ఒడిని వదిలి వెళ్ళిపోతున్నాం తల్లి. వచ్చేసావా భర్త? అయోధ్య సింహాసనం నీ కొరకు నిరీక్షిస్తుంది, రానాయనా. నీ తండ్రి మరణం నన్ను కృంగదీసిన నా కుమారుడు రాజవుతున్నాడన్న వార్త నాకెంతో సంతోషం కలిగిస్తుంది. అమ్మా, నీ కల ఏనాటికి నిజం కాదమ్మా. నిన్ను నా తల్లని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. కన్నతల్లిలా నిన్ను ప్రేమించిన రాముడిని వనవాసానికి పంపి ఆ దుఃఖంతో నా తండ్రి మరణానికి కారుకురాలవయ్యా. రాక్షసులు కూడా చేయలేని కార్యాన్ని మనిషిగా పుట్టి నువ్వెలా చేయగలిగావో అర్థం కావడం లేదు. అయ్యో అగ్రజ, నా తల్లి చేసిన ఈ పాపానికి నేనే కారణం. నన్ను క్షమించు. అగ్రజ, దీనికంతటికీ మూల కారణం ఈ గూనిదే. వీళ్ళిద్దరినీ అంతం చేస్తేనే మనకి పాప నుంచి విముక్తి కలుగుతుంది. భరత, నన్ను క్షమించయ్యా. శత్రుఘ్న, వీళ్ళను చూసినా సరే మనం రాముడికి ద్రోహం చేసిన వారు అవుతాం. వదిలే. రాముడు కూర్చోవలసిన సింహాసనం మీద ఈ భరతుడు ఒక్కరోజు కూడా కూర్చోలేదు. భయపడకండి రామా, నేను మీ తండ్రి గారి ఆప్తమిత్రుడను. మిమ్మల్ని కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది. అదుగో కనపడుతోంది, అదే పంచవటి. అదే మీకు నివాసయోగ్యమైన స్థలం.
ఉత్తర దిక్కు నుండి చతురంగ బలాలతో ఎవరో వస్తున్నట్లున్నారు. బహుశా ఆ ద్రోహి భరతుడేనేమో. మన వనవాసాన్ని కూడా నాశనం చేయాలనే వస్తున్నాడు. ఆజ్ఞ ఇవ్వండి అగ్రజ, నా బాణాలకు గురి పెడతాను. లక్ష్మణ, ఆవేశంలో జ్ఞానాన్ని కోల్పోవద్దు. భరతుడు మన సహోదరుడు. ఓర్పు వహించు, అంతా మంచి జరుగుతుంది. అగ్రజ రామ. రా భరత, రా. ఏమిటి విశేషాలు? పితామహులు కుశలమే కదా? మన తండ్రి గారు మీ పేరును స్మరిస్తూనే మరణించారు. ఆ సమయంలో నేను కూడా ఆయన దగ్గర లేకపోయాను. అయ్యో తండ్రి. అగ్రజ, వెంటనే మీరు అయోధ్యకు బయలుదేరండి. అయోధ్యను పరిపాలించవలసింది మీరే. కాదు భరత, కాదు. ఎందుకని అగ్రజ? పెద్ద కుమారుడు ఉండగా చిన్నవాడు రాజ్యపాలన చేయటమా మన రాజధర్మం? భరత, ఇప్పుడు మన ధర్మం మన తండ్రి గారు తల్లి కైకేయికిచ్చిన మాటను నిలబెట్టుకోవడమే. అలా అయితే మీ వనవాసం ముగిసేంత వరకు నేను రాజ్యపాలన చేస్తాను. కానీ మీ పాదుకలను నాకు ఇవ్వాలి. వాటికి పట్టం కట్టి ప్రతిరోజు పూజిస్తాను. భరతుడు రాముని పాదుకలను శిరస్సు మీద ఉంచుకుని రామనామ స్మరణ చేస్తూ వెళ్ళిపోయాడు. విద్యార్థులారా, ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సమాధానాలు చెప్తారా మరి? సరే, మొదటి ప్రశ్న. సీతారామ లక్ష్మణులకు నారచీరలను తెచ్చి ఇచ్చినది ఎవరు? ఆ సుమిత్ర, ఆ కైకేయి, ఈ మంధర, ఈ కౌసల్య. కైకేయి. సరిగ్గా చెప్పారు విద్యార్థులారా. రెండవ ప్రశ్న. గుహుడు ఏ పురమునకు రాజు? ఆ కోసల, ఆ అయోధ్య, ఈ శృంగిబేరపురము, ఈ మిథిల. శృంగిబేరపురము. చక్కగా చెప్పారు విద్యార్థులారా. మూడవ ప్రశ్న. భరతుడు ఏ గ్రామంలో పాదుకలకు పట్టాభిషేకం చేశాడు? ఆ నందిగ్రామం, ఆ అయోధ్య, ఈ కోసల, ఈ మిథిల. నందిగ్రామం. చక్కగా చెప్పారు విద్యార్థులారా. విద్యార్థులారా, ఇప్పటి వరకు మనం రామాయణంలో రెండవ కాండ అయిన అయోధ్య కాండ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ అయోధ్య కాండ నుండి వచ్చే వ్యాసరూప ప్రశ్నలను గురించి చెప్పుకుందాం. మొదటి ప్రశ్న. శ్రీరాముడి రథాన్ని ప్రజలు ఎలా అనుసరించారో చెప్పండి. రెండవ ప్రశ్న. గుహుడు గురించి మీరు తెలుసుకున్న విషయాలు చెప్పండి. మూడవ ప్రశ్న. భరతుడు శ్రీరాముని దగ్గరకు ఎలా వచ్చి ఏమని మాట్లాడాడో చెప్పండి. విద్యార్థులారా, ఇప్పుడు పాత్ర స్వభావాలపై వచ్చే ప్రశ్నలను గురించి తెలుసుకుందాం. 1. అత్రి మహర్షి. 2. భరద్వాజుడు. 3. జాబాలి. వీరి యొక్క పాత్రల స్వభావాలను గురించి మనం పరీక్షలలో వ్రాయవలసి ఉంటుంది. 10వ తరగతి తెలుగు ఉపవాచకంలోని రామాయణంలో రెండవ కాండ అయిన అయోధ్య కాండ పాఠ్యాంశమును బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు.
చక్కటి చిత్రాలు, వీడియోలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యా బోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.